గురుగ్రామ్లో టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ని తన ఫాదర్ చంపేశాడు. కొన్ని షాకింగ్ డీటెయిల్స్ బయటపడ్డాయి. అది తెలుసుకోవాలంటే ఇదే చూడండి. రాధికాకి అసలు టెన్నిస్ అకాడమీనే లేదు. కొన్ని టెన్నిస్ అకాడమీని రెంట్కి తీసుకొని ప్లేయర్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉండేది. తన ఫాదర్ దీపక్ యాదవ్కి కోచింగ్ ఇష్టం లేదు. రిలేటివ్స్ అండ్ బయట వాళ్ళు డాటర్ ఇన్కమ్ మీద బతుకుతున్నావు అని చెప్పేవాళ్ళు. మర్డర్కి ముందు ఇంకా తన ఫాదర్తో కన్వర్జేషన్ ఏం జరిగిందంటే, నువ్వు నా మీద పెట్టిన 2.5 crores నేను ఆ డబ్బుని వేస్ట్ కానివ్వకుండా నా టాలెంట్తో ఫ్యూచర్ ప్లేయర్స్ని తను అని చెప్పింది. బట్ ఫాదర్ వినిపించుకోకుండా చంపేశాడు. ఇది జరిగిన మ్యాటర్. కర్ణాటక కేవలో కొన్ని ఇయర్స్ నుంచి బతుకుంది. దాని రీజన్ ఏంటో న్యూస్ ఏంటో తెలుసుకుందామా? స్టార్ట్ చేద్దామా? కర్ణాటకలో ఒక రష్యన్ ఉమెన్ తన 2 పిల్లలతో కలిసి కేవ్లో ఉండేది. ఉత్తరాఖండ డిస్టిక్లో రామచత్ర హిల్స్ దగ్గర మోహి అనే 40 years ఉమెన్ కేవ్లో ఉండేది. సో ఆమెతో పాటు 2 పిల్లలు కూడా ఉండేవాళ్ళు. డాటర్స్ 6 years, ఇంకో డాటర్ ఏమో 4 years. పోలీసుల ప్రకారం మోహికి స్పిరిచువాలిటీ మీద స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఉండేది. ఆ కేవ్లో రుద్ర ఐడల్ పెట్టి పూజ చేస్తూ ఉండేది. కానీ ఆమె బిజినెస్ వీసా 2017లోనే ఎక్స్పైర్ అయిపోయింది. ఈ న్యూస్ నేను లాస్ట్ 2 న్యూసెస్లో కవర్ చేసే ఉంటాను. దాని గురించి ఇంకోటి లేటెస్ట్ న్యూస్ వచ్చింది తెలుసుకుందాం. తెలియకున్నంటే ఇంకొకటి చెప్తాను వినండి. తమిళనాడులో ఒక షాకింగ్ కస్టడియల్ డెత్ కేసులో పోలీసుల మీద సిబిఐ మర్డర్ కేసు ఫైల్ చేసింది. శివన డిస్టిక్లో అజిత్ కుమార్ అనే టెంపుల్ గార్డ్ పోలీసులు కస్టడీలో తెచ్చి ఇంటరాగేట్ చేశారు. దేని గురించి అంటే అతను గోల్డ్ థెఫ్ట్ చేశారని అంటున్నారు, కానీ బాగా కన్ఫర్మేషన్ లేదు. సో ఆటోమేటిక్గా కస్టడీలోకి తీసుకొచ్చారు. బట్ కస్టడీలోకి తెచ్చిన కొన్ని అవర్స్లోనే అజిత్ కుమార్ చనిపోయాడు. కస్టడీ పోలీసులు యాటిట్యూడ్ చూపించారు, పొగరు చూపించారు. పోలీసులకి ముందే పొగరు ఎక్కువ. సో ఫ్యామిలీకి అనుమానం వచ్చింది. ఫ్యామిలీకి అనుమానాస్పదంగా పోలీసులు కట్టే ఉంటారు కదా, కాబట్టి ఇంజురీస్ అన్ని బాడీ మీద కనపడ్డాయి. సో ఫ్యామిలీ వచ్చి పబ్లిక్లో అంతా ప్రొటెస్ట్ చేయడం వల్ల తమిళనాడు గవర్నమెంట్ కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది. ఇప్పుడు సిబిఐ మర్డర్ కేసు ఫైల్ చేసింది. పోలీస్ మీద ఉండే సెక్షన్ 103 ఆఫ్ భారతీయ న్యాయ సన్నిహిత 2023. ఏం న్యాయ జరుగుతుందో అంతా వాళ్ళే కదా. ఐ థింక్ జరుగుతానే అనుకుంటున్నాను. మేబీ జరుగుతాం అనుకున్నాను. ఓకే, బాయ్. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.